మధ్యలో పంచుకున్నట్టుకు సిద్ధపడి ఉన్న దైవ సేవకులు పాస్టర్ ఏబన్న గారిని ఈ సమయాన్ని వారికి అందిస్తున్నాం. చప్పులు కొడుతూ ప్రభునామమున మహిమ. కూడి వచ్చిన మీ అందరికి నిన్న మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగనే చక్కటి అవకాశం నాకు ఇచ్చిన దైవజనుకుని వేదిక పైన సేవలకు కూడా నిన్న మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. బాబు కొంచెం బేస్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందుగా చక్కటి వర్తమానం అందించిన చక్కటి ఇంతవరకు చక్కటి మాటలు మనం విన్నాం కాబట్టి మరి కొద్ది మాటలను కూడా మనం ధ్యానం చేసుకుందాం. నాకు ఇవ్వబడిన సమయంలోనే క్లుప్తంగానే ఈ సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను కాబట్టి చదవండి. బైబిల్ మనకు తెలిసి మత్తయి శుభవర్తమానం 11వ అధ్యాయము 28వ వచనం చదివి సహాయం చేయగలరు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. నేను సాత్వికుడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రియమైన వాళ్ళారా, కుల మత భేదము, ప్రాంత భేదము, భాషా భేదము ఏ భేదము లేకుండా ప్రభువైన యేసుక్రీస్తుల వారు అందిస్తూ ఉన్న ఒక శ్రేష్టమైన పిలుపు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త విధములైన జనులారా నా యొద్దకు రండి. ఏమండి, ఏ ప్రాంతము లేదు, ఏ భాష లేదు, ఏ కులము లేదు, ఏ గోత్రము లేదు, లేకపోతే ఏ భాషా భేదము లేకుండా సమస్త మానవాళిని ఉద్దేశించి ప్రభువులు ఈ ప్రపంచానికి ఇస్తున్న ఒక శ్రేష్టమైన పిలుపు, ఒక ఆహ్వానము. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని సమస్తాన్ని ఉద్దేశించి ప్రభు ఒక శ్రేష్టమైన పిలుపును పిలుస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడిన ప్రియులారా, నా వద్దకు వచ్చి మీరు నేర్చుకొనండి, అప్పుడు మీకు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. ఏమండి, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకుద్ది. నాకు ప్రియమైన వాళ్ళారా, విశ్రాంతి అంటే అలసిపోయి ఇచ్చిన వారికి కొంచెం పండుకొని రెస్ట్ తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం నెమ్మదిగా ఉంటుంది, మనసుకు విశ్రాంతిగా ఉంటుంది. కానీ బాహ్య సంబంధమైన విశ్రాంతిని గురించి ప్రభు ఇక్కడ చెప్పలేదు, కానీ ఆత్మ సంబంధమైన విశ్రాంతిని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, నా యొద్దకు రండి, నా యొద్ద వచ్చి మీరు నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకుద్దని. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, నేర్చుకోవడం అంటే సర్వ సమాజంలో ఎందరో మనకు నేర్పిస్తూ ఉన్నారు, మనం ఎన్నో నేర్చుకుంటున్నాం. 30 రోజుల్లో మీకు కథక్కలి, కూచిపూడి నేర్పిస్తామంటారు. 30 రోజుల్లో మీకు కీబోర్డ్ ప్లేయింగ్, ఫ్యాడ్ మ్యూజిక్ అంతా మీకు నేర్పిస్తామని కొన్ని ఆహ్వానాలు మనకు అందుతూ ఉన్నాయి. అయితే ప్రభు పిలుస్తున్నాడు, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకును. ఎవరో నేర్పిస్తూ ఉన్నారు, ఏదో నేర్చుకుంటున్నాము. ఎవరో నేర్పించడం వల్ల మనుషునికి కొన్నిసార్లు మేలు ఉండవచ్చు, కొన్నిసార్లు ఆ నేర్చుకున్న దాని వల్ల మనకు నష్టము కూడా కలగొచ్చు. అవునా కదా? ఎవరో నేర్పిస్తారండి, చాలామంది నేర్పిస్తూ ఉంటారు. చాలామంది చెప్పమంటే నాకు అసలు అలవాటే లేదన్నా, వాడు నేర్పాడు, నేను మానుకోలేకపోయాను, నా బ్రతుకు నాశనం అయిపోయిందని ఏదో నేర్చుకోవటం వలన, ఏదో తెలుసుకోవటం వలన ఈ వ్యక్తి నేర్చుకొని నష్టపోయాడు. అంటే సాధారణ మనిషి నేర్పించడం వలన కొన్నిసార్లు మేలు ఉండొచ్చు, కొన్నిసార్లు నష్టం కూడా ఉండవచ్చు. అయితే ప్రభు అంటాడు, నా యొద్దకు వచ్చి నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఉందండి. అతల్య అనబడిన తల్లి అహజ్యా అనబడిన రాజుకి
దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించింది. ఏమండి, దుర్నీతిని అతడికి నేర్పించింది, అక్రమమునే వాడికి నేర్పించింది, అన్యాయంగా ప్రవర్తించడమే వాడికి నేర్పించింది. మరి ఆ తల్లి ఉద్దేశం ఏంటో, ఆమె తలంపులేంటియో, ఆమె ఆలోచనలేంటో మనకు తెలియదు. కదా పిల్లారా, అన్యాయంగా ప్రవర్తించడానికే వాడిని చిన్నతనం నుంచి పురుకల్పి వాడిని నేర్పింది. తత్ఫలితం ఏంటంటే ఒకే ఒక్క సంవత్సరం యోధాగోత్రపు రాజుగా అతడు నియమించబడ్డాడండి. అక్రమముగా, అన్యాయముగా, ఉత్తి పుణ్యానికే సచ్చి శవమైపోయినట్లుగా దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయబడి ఉంది. ప్రియులారా, ఆ తదుపరి ఆ సింహాసనాన్ని ఎక్కుటకు వారి వంశంలో ఏ ఒక్కడు మిగలకుండా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయబడి ఉంది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియులారా, అక్రమాన్ని నేర్చుకున్నారు, అన్యాయాన్ని వాడు నేర్చుకున్నాడు, పాపాన్ని వాడు నేర్చుకున్నాడు. కాబట్టి ప్రతిఫలముగా వాడు ఏమండి ఒకే ఒక్క సంవత్సరములో ఏమండి యూదా గోత్రానికి దేవుడు అభిషేకిస్తే రాజుగా, స్తుతించే గోత్రానికి రాజుగా అభిషేకిస్తే ఏమండి అంత తక్కువ కాలంలో చనిపోయిన మరి ఏ రాజు లేడు. అంత అన్యాయముగా, అక్రమంగా వాడు చనిపోయాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదో నేర్చుకుంటున్నాము, ఏదో మనము అలవాటు చేసుకుంటున్నాము, దానివల్ల మనకు మనశ్శాంతి ఉంటుందా అంటే లేదు. ప్రభు అంటాడు, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకును అని దేవుని వాక్యం సెలవిస్తాం. నాకు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఏమి నేర్చుకుంటున్నాము? ఈరోజు ఎవరి మాటలు ఆలకిస్తా ఉన్నాము? ఈరోజు ఏ కార్యాలను మనం నేర్చుకుంటున్నాము? ప్రియమైన వాళ్ళారా, గమనించండి. ఈరోజు ప్రభు శ్రేష్టమైన పిలుపుని, ఒక ఉన్నతమైన పిలుపును అందిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త విధములైన జనులారా, నా యొద్ద వచ్చి మీరు నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, నాకు ఇచ్చిన సమయంలో నేను క్లుప్తంగా ముగించేస్తాను. ఆయన ఏమి నేర్పిస్తాడు? ఏమండి, ప్రభు నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోనండి అని చెప్తా ఉన్నాడు కదా. ప్రభు ఏమి నేర్పిస్తాడు అనే మాటను చూడండి. మొదటి మాట 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 35వ వచనం చదవండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 30. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడవు ఆయనే. చాలు. ఏమండి, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడవు నీవే. అయ్యా, నేనంటాను, ప్రభా, నీవు సాత్వికుడవు కదా, నీవు దీన మనస్సు కలిగిన వాడవు కదయ్యా, నీవు ప్రేమస్వరూపివి కదా, నీవు శాలేము రాజువు కదా, దీనుల కరుణా కటాక్షాన్ని చూపించే కరుణామూర్తివి నా తండ్రి నువ్వు. అయ్యా, పాపము చేస్తున్న స్త్రీని చూసి అందరూ రాళ్ళతో కొట్టి చంపాలని వారు రాళ్ళు విసురుతా ఉంటే ఆమెను రక్షించి ఆమె చెంత చేర్చి అమ్మా అని పిలిచిన దయామయుడవు కదా నీవు. భక్తుడు అంటాడు, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడవు నీవే. ఏమండి, ప్రభు యుద్ధము చేయటానికి ఆయన నేర్పిస్తాడంట. మనం చదివిన వాస్తవానికి ఆయన శాలేము రాజా, ఆయన శాంతమూర్తి, ఆయన ప్రేమామయుడు, ఏమండి ఆయన కరుణాస్వరూపి, ఆయన దయామయుడు. మరి ఈ పడుతూ అవహేళన చేస్తూ అందరూ ఏమండి ఆయన అవమానిస్తూ ఆయన అనరాని మాటలు అంటూ శిరమున శిరస్థానం పెట్టి ఎంత చిత్రవదన చేస్తూ ఉన్నా కూడా నోరు తెరవలేదే ప్రేమ అని రాయబడింది వాక్యంలో. ఆయన మౌనముగా నిలబడి ఉన్నట్లుగా దేవుని వాక్యం రాయబడి ఉంది. ఏమండి, నేను అంటాను, ఆయనే వేధిస్తూ ఉన్నా, శరీరం అంతా గాయంతో రక్త సిద్ధాలుగా మార్చబడినా కూడా, అనరాని మాటలు ఆయన నిందిస్తూ ఉన్నా కూడా, ఎంతో ఆయన వేధిస్తూ ఉన్నా కూడా నోరు కూడా తెరవకుండా మౌనిగా నిలబడ్డాడు కదా ఆయన. మరి ఆయన అంటాడు, భక్తుడు అంటాడు, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు నీవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, భక్తుడు అన్నది వాస్తవమే.
భక్తుడు చెప్పేది వాస్తవమే. యుద్ధాలు 2 రకాలు. భక్తుడు అంటాడు, నా చేతులకు యుద్ధము చేయవ నేర్పు వాడవు నీవే. యుద్ధాలు 2 రకాలుగా మనం విభజిస్తే, ఇక లోక సంబంధమైన యుద్ధాలు వేరే, వాటి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏమండి, లోకంలో ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కూడా ఇరాన్ అనుకుంటా, ఇరాన్ ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం నడుస్తూ ఉంది. సో ఈ యుద్ధాలు మనకు అక్కర్లేదు. మానవుని దైనందిన జీవితంలో జరిగే యుద్ధాలను 2 మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ప్రియులారా, అంతరంగంలో జరిగే యుద్ధం ఒకటి, అంతరాత్మ ఏమండి సమూహాలతో, దురాత్మ సమూహాలతో చేసే యుద్ధం ఒకటి. అంతరంగంలో జరిగే యుద్ధం ఒకటి, దురాత్మ సమూహాలతో చేసే యుద్ధం ఒకటి. అంతరంగంలో జరిగే యుద్ధం ఒకటి ఉంటుంది. ఈ అంతరంగంలో యుద్ధం ఏంటంటే, తెలుసో తెలియకో ఒక తప్పును మనం చేస్తాము. ఎరుగో ఎరగకను, మన ప్రమేయముండో లేకను, ఏమండి మన ఆలోచన ఉన్నో లేకనో, ఏదో పొరపాటు బై మిస్టేక్లో ఒక పొరపాటును మనం చేశాము. అయితే ఆ పొరపాటును తలచి ఆ పొరపాటును తెలుసుకున్న తర్వాత, అయ్యో నా వల్ల ఈ పొరపాటు జరిగింది, అయ్యో నా వల్ల ఈ తప్పు జరిగిపోయిందే, అయ్యో నా వల్ల ఎవరో నష్టపోయారే, అయ్యో నా వల్ల ఎవరో బాధింపబడ్డారే, ఈ తప్పుకు కారణం నేనే కదా, వారి శిక్షకు కారణం నేనే కదా, నా వల్లే కదా ఈ ఘోరం జరిగిపోయింది అని ఆలోచించి మదనపడి, ఏమండి పశ్చాత్తాప హృదయముతో వారే ఆ తప్పును అంగీకరించిన వారే ఏమి చేయాలో దిక్కు తోచక ఆత్మహత్యకు పాల్పడే ప్రాణాలు తీసుకునేవారు ఎందరో. ఆ తప్పును ఎలా సమర్థించుకోవాలో తెలియక, వేరే మార్గము లేక, బయట వారు తిరగలేక, సమాజంలో మరలా అదే గౌరవాన్ని వారు పొందలేక ప్రాణాలనే తీసుకునేవారు కోకొల్లగా ఉన్నారు. సమాజంలో మనకు ఎంతో కనపడతా ఉన్నారు. ఇస్కారియోతు యూదా అండి, ప్రభువుని 30 వెన్నెలకు అమ్మివేశాడు. నాణ్యాలను తీసుకున్నాడు. తదుపరి అతను చేసిన తప్పేంటో, అతడు చేసిన చెడ్డ పనేంటో అతడు గ్రహించాడు. మరలా వారి వద్దకు వెళ్ళి, అయ్యా తెలుసో తెలియకో నేను తప్పు చేసి అన్యాయంగా అక్రమంగా 30 వెన్నెలకు నేను అమ్మివేశాను. అయ్యా మీ 30 వెన్నెలు మీకు ఇచ్చేస్తాను, తీసుకోండి, దయచేసి ప్రభువుల వారికి ఏ హాని మీరు తలపెట్టవద్దు, దయచేసి క్షమించండి, తప్పు నాదే, నేను పొరపాటు చేశాను, మా ప్రభువు పరిశుద్ధుడు, ఆయన నిందారహితుడు, ఆయనకి ఏ హాని మీరు చేయొద్దు బాబు అని బ్రతిమాలడండి. వారు అంటారు, డీలింగ్ ఓకే అయింది, నీకు 34 ఇచ్చేసాము, నువ్వు మాకు అప్పగించేసావు, అవుట్, గెట్ అవుట్, వెళ్ళిపోరా అన్నారండి. ఆ వేదన, ఆ బాధ ఇస్కారియోతు యోధని కుదుటగా కూర్చోనివ్వలేదు, ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అపరాధ భావం తనను వేధించింది. నా వల్లనే కదా ప్రభువును అప్పగించాను, నేనే కదా ఇంత అన్యాయానికి ఒడిగట్టాను, నేనే కదా ఇంత అక్రమానికి ఒడిగట్టాను, అయ్యో నా వల్లనే కదా ప్రభు సెలవుకు అప్పగించాను అని అపరాధ భావం తనను వేధించిందండి. ఏమి చేయాలో అతనికి అర్థం కాలేదు, ఎలా నిమిత్తంగా బ్రతకాలో అతనికి అర్థం కాలేదు. ప్రియులారా, ఉన్న పాటున ఉర్రికైకు ఉర్రు వేసుకొని అక్రమంగా తన ప్రాణాన్ని ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. నాకు ప్రియమైన వారులారా, అదే తప్పు చేసిన పేతురు గారు ఉన్నారు, అతనితో కూడా ఉన్న పేతురు గారు ఉన్నారు. ప్రభువు అంత ముందుకే చెప్పాడు, పేతురు కోడి కూసే మునుపు 3 మార్లు నేనెవరో ఎరుగునను అబద్ధమాడతావు. ప్రభువా నేనా? అయ్యా ఈ ఇంతమందిలో నాకన్నా నిన్ను ప్రేమించేవాడు ఎవడు లేడు కదా నాయనా. డాంబికంగా డంబంగా మాట్లాడాడండి, 3 మారుగా. ఏమండి, కోడి కూసే మునిపే 3 మార్లుగా అబద్ధమాడాడు. ఆయన ఎవరో తెలియదు, నీకే బుద్ధింది లేదా, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ముఖం కూడా నేను చూడలేదు అని 3 మార్లు అబద్ధమాడాడండి. యేసయ్య కరుణగల చూపు, జాలిగల చూపు ఆయన పైన పడంగానే పశ్చాత్తాప హృదయము చెందిన వాడై గోడ తట్టుకు తిరిగి కన్నీరు కార్చి, ఏమండి ప్రలాపించి ఏడ్చి, ప్రభువా నేను ద్రోహిని, ప్రభువా నేను దోషిని, ప్రభువా నేను పాపిని, నాయన నన్ను కరుణించు, నన్ను క్షమించమని ప్రభువా ప్రియులారా పశ్చాత్తాపడి ప్రభువు సన్నిధిలో మోకరించి ప్రార్థించి ప్రభువా
అతనిపై ఉన్న ఆ దోషారోపణను కొట్టివేసుకున్నాడు. ప్రియులారా, ఒక ప్రధాన అపోస్తులుడుగా మన మధ్యలో నిలవబడలేదా పేతురు గారు? ఆయనపైనే సంఘాన్ని కట్టలేదా దేవుడు? పరలోకపు తాళపు చెవులు అతని చేతికి ఇవ్వలేదా ప్రభువులు వారు? ఇద్దరు శిష్యులేనండి, ఇద్దరు శిష్యులే. ఇద్దరు ఆయనతోనే ఉన్నారు, ఇద్దరు ఆయన ప్రక్కలోనే ఉన్నారు, ఇద్దరు ఆయనతోనే తిన్నారు, ఆయనతోనే గడిపారు. కానీ ఒక తప్పు చేసిన ఒకడేమో ఆత్మహత్య చేసుకుంటే, తప్పు చేసిన అదే పేతురు ప్రధాన అపోస్తులుగా నిలవబడ్డాడు. ఇంకా పేతురు గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు వెళుతూ ఉంటేనే అతడు నీడపడి స్వస్థత పొందినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, అంతరంగంలో జరిగే యుద్ధము దైనందిన జీవితంలో కూడా తెలుసో తెలియకో ఎక్కడో ఒక పొరపాటు మనం చేసి ఉంటాం. మన ప్రమేయం ఉండో లేకనో ఏదో విధంగా ఒక పొరపాటు జరిగి ఉంటుంది. అయితే ఆ తప్పుకు మదనపడి చింతించవలసిన అవసరం లేదు. ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి, మీకు అప్పుడు విశ్రాంతి కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అంతరంగంలో జరిగే సమరం ఉంటుందండి. ఆ వేదన, ఎందుకు ఇలా చేశాను, అయ్యో నేనేనా చేసింది ఇలా అని మదన పడిపోయి కలబరపడిపోయి నాకు తెలిసి ఎందరో ఆత్మహత్య చేసుకొని ఉరివేసుకొని చనిపోయేవారు, ఆ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయేవారు ఎందరినో నేను చూశాను. అయితే ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త విధములైన జనులారా నా యొద్దకు వచ్చి నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి కలుగుద్దని. ఇంకో విషయాన్ని కూడా మీకు చెప్తాను. సిక్లగ్ అనే ప్రాంతంలో దావీదు గారు నివాసం చేస్తూ ఉన్నారు. సిక్లగ్ అనే ప్రాంతంలో దావీదు గారు నివాసం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి దేవుడు దావీదును అభిషేకించింది ఎందుకంటే, ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా పరిపాలించాలని, వారి మధ్యలో నాయకత్వాన్ని వహించాలని దేవుడు దావీదును అభిషేకించాడు. అయితే అయ్యగారు ఆ ప్రాంతాన్ని విడిచి సిక్లగ్ అనే ప్రాంతంలో దావీదు గారు నివాసం చేస్తున్నారు, తనతో కూడా 600 మంది యోధులతో కలిసి. దావీదును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడండి? ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా ఉండాలని దేవుడు అతన్ని అభిషేకించాడు. ఈయన పోయి ఎక్కడున్నాడు? శత్రువుల మధ్యలో, సిక్లగ్ అనే ప్రాంతంలో ఫిలిష్తీయుల మధ్యలో ఆకీషు రాజు వద్ద ఊడిగం చేయడానికి అయ్యగారు పోయి అక్కడ ఉన్నాడు. అంత మాత్రమే గాక ఈ శత్రువులు వచ్చి దేవుని సైన్యం మీద దాడి చేయబోతుంటే అయ్యగారు పోయి వారికి సపోర్టుగా నిలబడ్డాడు. ఏమండి, నిన్ను అభిషేకించిందేమో దేవుని పిల్లల కొరకై, కానీ అయ్యగారేమో దేవుని పిల్లలను పక్కన పెట్టి శత్రువులతో జతకట్టి నేను కూడా వస్తాను, ఇశ్రాయేలు జనాంగాన్ని నిర్మూలిద్దామని అయ్యగారు ఆ ఆలోచనలో అక్కడికి వెళ్ళసాగాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అంటారు ఆకీషు రాజుతో, ఆ ఫిలిష్తీయులు, అయ్యా ఆకీషు రాజా, ఈ దావీదు ఎవడో నీకు బాగా తెలుసు, ఈ దావీదు వాడు చిన్న వయసులో ఏం చేశాడో నీకు బాగా తెలుసు, వాడు మన గొల్యాతుని ఒక్క రాయితో కొట్టి మన గొల్యాతు తలని ముక్కలుగా నరికేశాడు ఈ దావీదు. ఇదే దావీదు మన ఫిలిష్తీ సైన్యాన్ని మొత్తాన్ని తరిమి చంపాడు. వీడిని మన చెంత చేర్చుకుంటే మనకే ఆపస్తుంది కాబట్టి వాడినిగా మన చెంత చేర్చుకోవద్దు అని ఆ ఆకీషు రాజుకు చెప్పేశాడు. అయ్యగారేమో పాపం ప్రేమగానే వారి పక్కకు పోయాడు, వారికి ఏదో సాయం చేయాలని అయ్యగారు వారి పక్కకు పోయాడు. కానీ ఈయన అన్యాయస్తుడైతే వాళ్ళు అన్యాయస్తుడవుతారండి. ఇతనేమో తన సొంత వారికి వెన్నుపోటు పొడిస్తే వారు ఎలా వారికి వెన్నుపోటు పొడుస్తారు? వారి పాత విషయాలు జ్ఞాపకం వచ్చి, దావీదు నీవు చాలా మంచివాడవు, నీవు దేవదూత వలె నాకు కనబడుతున్నావు, నువ్వు నాకు మేలు చేయడానికి నా వద్దకు వచ్చావు, నువ్వెంతో మంచివాడుగా నాకు కనబడ్డావు, కానీ మా వాళ్ళు మాత్రము నిన్ను మా చెంత చేసుకోవడానికి ఏమాత్రమో ఇష్టపడలేదు కాబట్టి
నీవు నీ ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోవయ్యా అంటూ సున్నితంగా ఆకీషు రాజు చెప్పాడు. చేసేదేం లేక వెనుదిరిగి ప్రయాణమై తిరిగి వచ్చాడు. వస్తూ ఉండగానే అమాలేకులు వారిని, వారి సంతానం, వారి ఆస్తిని మొత్తాన్ని చెరపట్టుకొని, వారి భార్యల మొత్తాన్ని చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. బోరున ఏడవసాగాడండి. అతనితో ఉన్న 600 మంది, అతనితో ఉన్న 600 మంది పోయామన్నట్లుగా దావీదు పైన వారు తిరుగుబాటు చేసి ప్రియులారా 600 మంది తలా ఒక్క రాయి పట్టుకున్నారు. దావీదుకు విరోధంగా మార్చబడి దావీదుని కొట్టడానికి తలో ఒక రాయి తీసుకున్నారండి. తలో ఒక రాయి తీసుకుని దావీదును కొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. నడి మధ్యలో ఆ 600 మధ్యలో ఒంటరిగా ఒక్కడిగా ఏది చేయలేని ఆ నిషీది ప్రాంతంలో బయలారా దావీదు రోధించడం సాగించాడు. దావీదు ఆక్రమణ చేయడం ప్రారంభించాడు. ప్రభువా, నాకు సహాయం నీవే, నేను తప్పు చేశాను అయ్యా, నేను ద్రోహం చేశాను, నన్ను క్షమించమని ఆ 600 మందిలో అక్కడికక్కడే మోకరించి ఆక్రమణతో కన్నీటితో దేవుడితో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. పిల్లల ఆకాశమున దేవుడు వారి మరణను ఆలకించి, దావీదు ప్రార్థన ఆలకించి పిల్లారా ఒక మంచి ఆలోచన దావీదుకు దేవుడు దయచేశాడు. ఏమంటే, ఎవరైతే నీకు శత్రువులుగా తిరిగారు, ఎవరైతే నీకు విరోధంగా తిరిగారు, వారిని మార్చి యుద్ధ రంగంలోనికి వెళ్ళు, నీకు అఖండ విజయాన్ని ప్రసాదిస్తాడు దేవుడు చెప్తే, ఆ తిరగబడిన ఆ జనాంగాన్ని దావీదు మరలా మార్చుకొని, అతనికి వ్యతిరేకంగా తిరిగిన జనాన్ని దావీదు మరలా మార్చుకొని అదే సైన్యాన్ని వెంట పెట్టుకొని యుద్ధ రంగానికి వెళ్ళి అక్కడున్న విజయాన్ని సాధించుగా దేవుడు వారికి కలిగిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళని గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, తప్పు జరిగిన, పొరపాటు జరిగిన ఆ తప్పు వలన మనం కృంగిపోకుండా, మనశ్శాంతి లేకుండా, మనసులో నెమ్మది లేకుండా అల్లాడిపోవడం కంటే ప్రభు చెంతకు వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు కార్చగలిగితే ప్రభు మనకు మనశ్శాంతిని, విశ్రాంతిని దయచేయును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇది అంతరాత్మలో జరిగే యుద్ధం. రెండవది ఉంది, దురాత్మ సమూహాలతో. చదవండి ఆ మాట చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ చూడండి. మనం పోరాడే శరీరంతో కాదు, ప్రధానులతోను, అధికారులతోను, పోరాడుచున్నాము. అందుచేత సర్వాంగ కవచము ధరించుకునుడి. ఏలయనగా ఇవన్నీ యుగాక విశ్వాసమును డాళ్ళు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశమందులున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము.
ఎలయనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు. మనుషులంతా దేవుని స్వరూపమే కదా, మనుషులంతా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారమే కదా, మనుషులంతా ఏమండి సంఘముగా మనమంతా క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారమే కదా, అంటే మనమంతా సహోదరులమే కదా. అంటే సాధారణ మనిషి పైన మన ప్రతాపం కాదు, సాధారణ మన తోటి వ్యక్తులపై మన యుద్ధం కాదు, కానీ అంధకార దురాత్మ సైన్య సమూహాలతో మనం యుద్ధము చేయుదము గాక. హల్లెలూయా. నా సమయం అయిపోతుంది, నేను ముగించేస్తానండి. అంధకార సైన్య సమూహాలతో మనము యుద్ధం చేయాలి. అపవాది తంత్రాలను విరగొట్టాలి. అపవాదికి ఏమాత్రమో భయపడి వాడికి చోటు ఇవ్వకుండా వాడిని ధైర్యముగా వాడిని మనం ఎదిరించుదుగాక. ప్రియులారా, లోకంలో ఉన్న వాటి కంటే మనలో ఉన్న యేసయ్య గొప్పవాడు. అపవాది ఏం చేయగలుగుద్దండి? ఏదో బెదిరిస్తుంది, ఏదో భయపెట్టుద్ది, ఏదో చిన్న అనారోగ్యం మనకు కలుగజేస్తూ ఉంటుంది, ఏదో చిన్న బలహీనత మనకు కలుగజేస్తుంటుంది తప్ప వాడి వల్ల ఏమీ కాదు. అపవాదికి భయపడవలసిన అవసరమే లేదు. అపవాదిని ఎదిరించే శక్తిని మనము పొందుదుముగాక. చాలామంది చిన్న చిన్న రోగాలు రాగానే కలవరపడిపోతారు. వాడు అపవాది పెట్టే క్రియలను బట్టి ఇంకా అయిపోయింది అని భయపడిపోతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, 2016 సంవత్సరం అనుకుంటాను, ఎందుకు చెప్పాలనిపించి చెప్తాను. ఇంకా 2 మాటలు ఉన్నాయి కానీ నేను కొంచెం చెప్పి ముగించేస్తాను. 2016 సంవత్సరం అనుకుంటాను, మా సతీమణి 2వ గర్భం దాల్చింది. 6వ మాసం గడిచిన కొలది తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీస్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, పిల్లాడికి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, ఈ పిల్లాడు బ్రతకడు, వీడు చనిపోతాడు, వీడిని అబార్షన్ చేసి చంపేయమని చెప్పారు. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళిన ఒకటే మాట, ఈ పిల్లాడు బ్రతకడు 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 బ్రతకడు, ఒకటే మాట పాట పాడినట్లుగా ప్రతి డాక్టర్ ఒకటే స్టేట్మెంట్ చేశాడు. ఏమి చేయాలో అర్థం కాలేదు, చాలా దుఃఖపడ్డాను. ఆ సమయంలో పెద్ద డ్రామా నెలకొన్నది, వగైరా వగైరా. అసలు ఎంత డ్రామా, ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఈ పిల్లాడు బ్రతకడు, చనిపోతాడని చెప్పేశారు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. చివరగా మా తల్లిదండ్రులను అడిగాము, అయ్యా వాడు పుట్టి చనిపోయే కాడికి కడుపులను తీసేస్తే మేలు కదా అన్నట్లుగా మా పేరెంట్స్, స్వాతి వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. అన్ని మాటలు తీసుకున్నాము. చివరిగా అమౌంట్ కూడా చూసుకొని హాస్పిటల్కి వెళ్ళాలన్నట్లుగా చివరిసారిగా దైవం దగ్గరకు వచ్చి, అన్న ఇలా జరిగింది, ఇలా డాక్టర్లు అంటున్నారు, మరి నన్ను ఏం చేయమంటావు? నేనైతే డిసైడ్ అయిపోయాను అబార్షన్ చేయాలని అని చెప్తే అన్న చెప్పాడు, అపవాది క్రియలు ఎన్నో చేస్తూ ఉంటుందన్న, వాటన్నిటికీ భయపడి మనము వెనతగ్గితే ఎట్టా, దేవుడే కార్యం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేయి, ధైర్యంగా ఉండు, అపవాది క్రియలను మనం ఎదిరిద్దాం, వాడు ఎన్నో తీసుకొస్తాడు కాబట్టి వాటన్నిటిని మీరు పక్కన పెట్టి మీరు ముందు కొనసాగించండి, బిడ్డకు ఏ హాని కలగదు, బిడ్డకు క్షేమంగా ఉంటుంది అన్నగారు చెప్తే అన్నగారి మాటను బట్టి నేను అలాగే వదిలేసానండి. దేవుని మహాకృప, జెర్మియా పైకి రా, దేవుని మహాకృప వాడికి 8 సంవత్సరాలు నేటికి సజీవులుగా మా మందిరంలో గొప్ప పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ రోజు అపవాది ఆలోచనలు ఎన్నో, వీడిని తీసేస్తే పోలే, వాడు పుట్టి చచ్చిపోయే కాడికి కడుపులోనే తీసేస్తే మా కళ్ళకు కనిపించడు కదా అన్నట్లుగా మేము ఆలోచనలు చేశామండి. కానీ ఆ రోజు అన్నగారు చెప్పిన ఒకే ఒక్క మాటను బట్టి, అన్నగారి మాట మీద దేవుని పైన భారం వేసి వదిలేసాము. ఈరోజు పిల్లాడికి 8 సంవత్సరాలు క్షేమముగా దేవుని సన్నిధానములో చక్కగా పాటలు పాడి డోలకు కొట్టి పిల్లరా బాగా చక్కగా దేవుని నామని మహింపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ప్రియులరా, అపవాది ఎన్నో క్రియలు తీసుకుని వస్తుంటాడు, అపవాది ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉంటాడు. అయితే వాటన్నిటికీ మనం లోపడి భయపడిపోకుండా, వాటన్నిటికీ మనం లొంగిపోకుండా అపవాదిని ఎదిరించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అపవాది సమూహాలతో యుద్ధం చేయాలి. సమరములో, అంతరంగంలో జరిగే యుద్ధములో కూడా మనం జయించాలి. దేవుడు ఆయన అంటాడు, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడవు నీవే. ఆయన నేర్పే యుద్ధాలు ఈ 2 యుద్ధాలు.
రెండో మాట కూడా చూడండి, చదువుతానండి. లూకా శుభవర్తమానము 11వ అధ్యాయము 1-2 వచనాలు. నేను ముగించేస్తాను నా సమయంలో, మీరు ఎవరు కంగారు పడని అక్కర్లేదు, నాకు ఇచ్చిన సమయంలో ముగించేస్తాను. లూకా శుభవర్తమానము 11వ అధ్యాయము 1-2 వచనాలు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ప్రభువా తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థన నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి, కింద మీరు చదువుకోండి, కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఒకరోజు క్రీస్తు ప్రభువుల వారిని శిష్యులు వచ్చి అడుగుతూ ఉన్నారు, అయ్యా, యోహాను భక్తులు వారికి శిష్యులకి ప్రార్థన నేర్పినట్లుగా మీరు కూడా మాకు ప్రార్థన నేర్పమండి అని వారితో చెప్తా ఉన్నాడు. అయితే ప్రియులారా, ఆయన అంటాడు, క్రీస్తు వారు చెప్తున్నాడు, పరలోక ప్రార్థన అని ప్రారంభించి కొన్ని మాటల్లో చెప్తాం. అంటే ప్రార్థన చేయటము, పరలోకపు ప్రార్థన వారికి నేర్పిస్తూ ఉన్నాడు. నాకు ప్రియమైన వారులారా, నేను అంటాను, క్రైస్తవులుగా దేవుని పిల్లలముగా ప్రార్థన చేసే అనుభవంలో మనం ఉన్నామా? ప్రార్థన వలనే సమస్తము సాధ్యము, ప్రార్థన వలనే ప్రాకారములు కూలుతాయని, ప్రార్థన వలనే సంఖ్యలు తెగుతాయని ఎన్నో మనం వింటూ ఉన్నాము, మనం చదువుతూ వచ్చాము. అయితే ఈరోజు ఈ పస్కా పనులో కూర్చున్న మనమైనా, ఈ లైవ్ ద్వారా వింటున్న మీలో అయినా ప్రార్థన అనుభవంలో మనం ఉన్నామా? ప్రభు అంటాడు, పరలోకపు ప్రార్థన వారికి నేర్పిస్తూ వచ్చాడు. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలంటలుగా వారికి కొన్ని విషయాలు అక్కడ నేర్పిస్తూ వచ్చాడు. ప్రియమైన వారు గమనించండి, ప్రార్థన చేసేవారిలో భయం ఉండదు, ప్రార్థన చేసేవారిలో కంగారు ఉండదు, ప్రార్థన చేసేవారిలో దేనికి వారు జడిసిపోరు. సింహాల బోనులోకి దానియేలు వెళ్తున్నప్పుడు ఆయనకు తెలుసండి, ప్రార్థన చేస్తే సింహాల బోనులో పడవేస్తారని దానియేలుకు తెలుసు. మరి దానియేలే ఆ శాసనాన్ని రాసించాడు. అన్ని తెలిసిన దానియేలు ఎందుకు ప్రార్థన చేయటం మానుకోలేదు? ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేస్తారని కూడా తెలుసు కదా, కానీ ముమ్మార్లు ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో గ్రంథస్థం చెప్పి అతను పోలేదు. రాజసముతో ధైర్యముగా రొమ్ము విరుచుకొని దానియేలు సింహాల గుహలోనికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఆ సింహం అనుకుంటున్నా, ఒకవేళ ఈ అడవినే గడగడలాడించే రారాజును నేనే, నన్ను చూస్తే ఏ జీవికైనా వెన్నులో వణుకు పుట్టాలి అన్నట్లుగా ఆ సింహం ఆలోచిస్తుంట. కానీ అటువంటి సింహానికి భయం కలిగించిన వాడు దానియేలు. హల్లెలూయా! ధైర్యంగా వెళ్ళగలిగాడు సింహాల బోనులోనికి. కారణం ఏంటంటే ప్రార్థన చేసేవాడు, ప్రార్థన పరులుగా పిల్లారా దానియేలు ధైర్యంగా సింహాల బోనులోనికి చెందాలి. దానియేలు గారు అది ఎందుకు మాట చెప్తానంటే, ప్రార్థన అనేది మన జీవితాల్లో, ప్రార్థన అనేది మన జీవితాల్లో కార్యాలు చేయగలుగుతుందండి. ప్రార్థన లేకపోతే మన జీవితాలు చెదిరిపోతాయి, ప్రార్థన లేకపోతే మన ఆత్మీయమైన జీవితము చెదిరించబడిపోతుంది. కాబట్టి ప్రతి కుటుంబంలో ఈ పస్కా పండుగలో పాల్గొన్న ప్రతి కుటుంబాల్లో పడగొట్టబడిన ప్రార్థనా బలిపీఠాలు కట్టబడునుగాక, ప్రార్థనా బలిపీఠాలు కట్టబడునుగాక. ప్రియమైన వాళ్ళ ప్రార్థనే అన్ని కార్యాలు చేయగలుగుతుంది. ప్రార్థన లేకపోతే మన జీవితాల్లో అపవాది ప్రవేశించి ఎన్నో కార్యాలు జరుగుతుందండి. ఏమండి, నాజీరు చేయబడి దేవుని సేవకుడిగా లేక దేవుని కొరకు నాయకుడిగా ప్రతిష్ఠించబడిన సంస్థల జీవితంలో ప్రార్థన అన్న మాట మనకు కనబడదు. ఎక్కడో అరుదుగా 1-2 సార్లు ప్రార్థన చేశాడండి, అరుదుగా. పేరుకేమో నాజీరు చేయబడిన వాడే, పేరుకేమో దేవుని చేత అభిషేకించబడిన వాడే. అయ్యగారి బలం ఏంటంటే ప్రతి ఉదయం విరజంపుకుంటూ ఆ జూల్ని వెనకే విరసుకుంటూ నాలో దమ్ముంది, నాలో శక్తి ఉన్నట్లుగా అయ్యగారు లేస్తా ఉన్నారు.
ఎందుకంటే ఆయన శక్తి ఉందండి, దేవుడు ఆయన శక్తి అనుగ్రహించాడు. కానీ ప్రార్థన లేదు, ఆయనలో ప్రార్థన అనుభవం లేదు. ఎక్కడో కొన్నిసార్లు చాలా అరుదుగా ఆయన ప్రార్థిస్తాను, ఎక్కువగా దినము దేవునితో గడిపే ప్రార్థన అనుభవానికి లేవు. ప్రేమైన వాళ్ళారా, ఒకరోజు జువులు విరవీసుకుంటూ ఏదో సింహం వలె లేచాడండి. జువులు ఆడుకోబోయాయి, ఆయన శక్తి అనగారిపోయింది. ఒకరోజు ఆ దేవాలయంలో గుడ్డివాడుగా కట్టబడి అవహేళన చేయబడి, ప్రియులారా, ఒక బలవంతుడు అండి, దేవుని చేత తల్లి గర్భములోనే నాజీరు చేయబడిన ఒక గొప్ప వ్యక్తి, పరాక్రమశాలి. ఏమండి, పచ్చి దవడతో 100 మంది చెప్పింది, నక్కలను కొట్టుకున్న వ్యక్తి, వారి తోకలు ముడివేసి వారి ఫిలిస్తీన్ల పొలాలను తగలబెట్టిన బలవంతుడండి. కానీ దేవుడు ఇచ్చిన బలాన్ని దేవుని పిల్లలకు ఉపయోగించకుండా, ప్రార్థన జీవితం లేకుండా, కుక్కలను పట్టడానికి నక్కలను పట్టడానికి వ్యక్తముగా అతడి బలం ఉపయోగించుకుంటూ ప్రార్థన జీవితానికి దూరంగా ఉంటూ తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు సంసోను. ప్రార్థన అంటే అసలేంటి? ప్రార్థన అంటే తెలియని మంత్రాల? ప్రార్థన అంటే ఎక్కడో దేవదూతల భాష? పరలోకమందున్న తండ్రికి ఈ లోకమందున్న నీకు మధ్య ఉన్న సత్సంబంధమే ప్రార్థన. హల్లెలూయా! ఏమంటే దేవునికి నీకు మధ్య ఉన్న ఒక సత్సంబంధమే ప్రార్థన. తండ్రితో మాట్లాడడానికి సమయం కావాలా? తండ్రితో మాట్లాడడానికి ఒక డేట్, తారీఖులు ఏమైనా కావాలా? అవసరం లేదు కదండి. దేవునితో, మన తండ్రితో, కన్న తండ్రితో మాట్లాడటానికి ఒక ప్రత్యేకమైన డేట్, ఒక సమయం, ఒక ప్రత్యేకమైన గడియ ఏమి అవసరం లేదు కదా. ఎప్పుడు పడితే ఎక్కడ పడితే ఎక్కడ, ఎప్పుడు పడితే ఎప్పుడు, నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు దేవునితో నువ్వు మాట్లాడటమే ప్రార్థన అంటాడు. ప్రార్థన నేర్పిస్తూ పరలోకమున్న ప్రార్థన వారికి నేర్పిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రతి కుటుంబాలలో ప్రార్థన బలిపీఠాలు మరలా తిరిగి కట్టబడును గాక. ఆమేన్. దేవుని కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన సమయాన్ని